హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అంబ్రిల్లా ఫ్రాక్ అయితే విత్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తానండి. ఇది అయితే 6 years బేబీ ఫ్రాక్. సో ఫుల్ లెంత్ వచ్చేసి 30 inches, బాడీ లెంత్ 9 inches, వేస్ట్ లూజ్ 19 inches, చెస్ట్ లూజు 20 inches, హామ్ లూజ్ వచ్చేసి 9.5 అండి. హ్యాండ్స్ అయితే లేయర్ హ్యాండ్స్. సో క్లాత్ ఎంత మిగిలితే అంత అయితే పెట్టాలండి, 3 or 2 layers. అయితే ఇక్కడ చూడండి, ఫుల్ లెంత్ వచ్చేసి 30 inches కదా, బాడీ లెంత్ ఏమో 9 inches తీసుకుంటున్నాను. సో బాడీ లెంత్ ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ తీస్తే అయితే 21 inches వస్తుంది. సో కింద స్కర్ట్ పార్ట్ వచ్చేసి 21 inches పెట్టుకోవాలి, బాడీ లెంత్ వచ్చేసి 9 inches పెట్టుకోవాలి. సో ఇది అయితే మెయిన్గా తీసి చూసుకోవాలండి మనము. ఇది అయితే 1/2 meter అండి లైనింగ్ క్లాత్. బాడీకి వేసుకోవడానికి చిన్న సైజే కాబట్టి 1/2 meter అయితే సరిపోతుంది. ఇది అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలి. ఇది అయితే నా దగ్గర మిగిలిపోయిన క్లాత్ అండి, అందుకే కొంచెం క్రాస్గా ఉంది. ఇలా కింద అయితే ఒక స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాము. ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదండి. చాలా బాగుందండి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. ఏ సైజు వరకైనా కూడా సేమే ఉంటుంది కదా. సో బాడీ లెంత్ 9 inches కాబట్టి 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కింద పైన జాయింటింగ్ అనేది ఉంటుంది కదా. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 5 inches. ఇది చిన్న పిల్లలకి కాబట్టి షోల్డర్ అనేది ఎక్కువగా ఉండాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకటేసారి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ సైజే ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డీప్నెస్ అంత డిఫరెన్స్ ఏముండదు కాబట్టి అలా ఒకేసారి మార్కింగ్ చేసుకుంటే ఈజీగా కూడా ఉంటుంది. సో పైన నెక్ లెంత్ వచ్చేసి 2 inches పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా 2 inches పెట్టుకొని అయితే ఇలా 2 lines ఫ్రంట్ బ్యాక్ అయితే తీసుకున్నాను. హామ్ లూజ్ వచ్చేసి 4 inches పెట్టుకోవాలండి షోల్డర్ డౌన్ కోసము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ తీసుకుందాము. ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది ఒకటేసారి పెట్టుకుందామండి. బ్యాక్ పార్ట్ కోసం 1.5 inch, అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకుంటాం కదా, దానికోసం అయితే 1 inch అయితే సరిపోతుంది. ఇలా 1 inch to 1.5 inch 2 మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనమే హార్మ్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇదండి, బ్యాక్ ఇదేమో ఫ్రంట్ నెక్. బ్యాక్ పార్ట్కి ఏమో రౌండ్ షేప్ పెడుతున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ పెట్టమన్నది కస్టమరు. సో బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత అయితే స్టార్ అయితే పెట్టుకుందాము. సో వేస్ట్ లూజ్ వచ్చేసి 19 ఉందండి. సో నేనైతే ఒక 1 inch 19.5 ఉంది. సో 1/2 inch అయితే యాడ్ చేసి 20 అయితే పెట్టాను. అలాగే హామ్ లూజ్ వచ్చేసి 9.5 ఉంది. సో ఇక్కడ కూడా 1/2 inch కలిపాను, చిన్నపిల్లలే కదండి, లూజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ కూడా పైన కూడా 5 పెట్టాను. అలాగే ఎక్స్ట్రా 2 inches. ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. 1/2 inch అయితే షోల్డర్ డౌన్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనం ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడ అయితే ఒక 1/2 inch అయితే పైకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది, బ్లౌజ్ కానీ డ్రెస్ బాడీ పార్ట్ కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, స్ట్రైట్గా కాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. అలాగే ఇది చిన్నపిల్లలది కాబట్టి దీనికి షేప్ అనేది ఏమీ ఉండదండి. వేస్ట్ లూజు చెస్ట్ లూజు అంతా ఈక్వల్గానే ఉంటుంది, ఒక 1/2 inch 1 inch డిఫరెన్స్తో.
సో మనము అవుట్లైన్ అయితే తీసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ కోసం అనేసి, అదైతే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ హామ్ లూజ్ దగ్గర పైకి మార్కింగ్ చేసుకున్నది, అలాగే ఇలా పైన నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది అయితే తీసుకోవాలి. సో ఇది మార్కింగ్ చేసుకున్నది అయితే ఫ్రంట్ పార్ట్ కండి, లోపల ఉన్నది అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కాబట్టి అదైతే పక్కకు పెట్టేశాను. సో దీనిపైన మార్కింగ్ ఉంది కదండి, దాని నెక్ అయితే ఇలా సింపుల్గా స్టార్ అయితే గీసేసాను. అలాగే మనకి లోతు అనేది ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదండి, సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలది కాబట్టి నెక్ తక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏముండదు, ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర బాడీ మెజర్మెంట్స్ ఉంటే కటింగ్ చేసే ప్రాసెస్ తెలిస్తే అయితే చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సైజు మాత్రమే మారుతుంది కానీ మిగిలిందంతా సేమే ఉంటుంది. సో చూడండి, స్టార్ అయితే అలా లైట్గా గీసేసినా కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ లోతు, ఇక్కడ నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది చూసారు కదండి. సో ఇప్పుడైతే మెయిన్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. ఇది అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. సో దానికి కింద స్కర్ట్ పార్ట్కి కాంట్రాస్ట్గా ఉంటుందనేసి తీసుకున్నాను. సో ఇలా నెక్ అయితే ఏం లేదండి, డైరెక్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఈ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే బాడీ పార్ట్ షేప్ కోసం అయితే కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మనం కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ అయితే డ్రెస్కి బ్యాక్ సైడ్ పెట్టే నాడల కోసం అయితే కటింగ్ చేసుకుందాము. సో ఇది అయితే 15 ఇంచెస్ లెంత్ అయితే అందాజగా 15 ఇంచెస్ అయితే ఉంటుందండి. నేనైతే దీన్ని మెజర్ చేయలేదు, జస్ట్ అక్కడి వరకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అనేసి అయితే కటింగ్ అయితే చేశాను. సో ఒకటి అయితే వచ్చింది, ఇంకొకటి కూడా ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లల ఫ్రాక్లే కాబట్టి వెనక నాడలు లావుగా ఉంటేనే చాలా నీట్గా కనబడుతుంది, బాగా కనబడుతుంది. సో అందుకే కొంచెం విడ్త్ అనేది ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఇది అండి మెయిన్ పీసు, కింద స్కర్ట్ పార్ట్. ఇది అయితే ఫుల్ క్రష్లో ఉందండి, సాగిపోతుంది. ఇది అయితే 1.5 మీటర్ క్లాత్, క్రేప్ క్లాత్ అండి. సో వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలాగైతే ఫోల్డింగ్ చేశాను, 4 ఫోల్డింగ్స్ చేశాను. సమోసా లాగా అయితే చేయలేదు అండి. సో క్లాత్ ఎక్కువగానే ఉంది కదా అనేసి అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ చేశాను. ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేస్తున్నాను. సో నడుము మెజర్మెంట్స్ ఇలా అయితే చేసుకోవచ్చు, ఇలా క్రాస్గా చేసుకున్నా కూడా మనకి అంబ్రిల్లా షేప్ అయితే వస్తుంది, క్రాస్ కటింగ్ అయితే వస్తుంది. సో నాకైతే కస్టమర్ నాకు నడుము లూజ్తో కాకుండా కొంచెము ఫ్యూచర్కి కూడా యూజ్ అయ్యేట్టు అయితే పొడవు పెట్టమంది, అలాగే లూజ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునేటట్టు చేయమంది. అందుకే నేనైతే ఇక్కడ కొలత బాడీ పార్ట్తోనైతే తీసుకున్నాను, ఎందుకంటే దానికి 2 ఇంచెస్ మనం లూజ్ తీసుకున్నాం కదా. సో అలా దానికోసం అయితే దాంతోనే మెజర్ చేశాను. అలాగే మనము ఇలా ఫోల్డింగ్ వైపు ఎంత లెంత్ అయితే ఉందో, సో మనం తీసుకున్న లూజుకి అలా అయితే మనం ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా
ఫస్ట్ అయితే 4 ఇంచెస్ వచ్చింది. సో అదే 4 ఇంచెస్తోనే అయితే రౌండ్గా తీసుకున్నాను. రౌండ్గా తీసుకుంటే షేప్ కూడా మనకి ఇలా రౌండ్గానే వస్తుంది. సో తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఈ కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. బాడీ పార్ట్ తీసేయంగా 21 వచ్చింది. సో మెయిన్ పీస్ 21 ఉంటే సరిపోతుంది. ఇది లైనింగ్ పీస్ కాబట్టి ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తక్కువగా ఉన్నా పర్లేదు. సో నాకైతే ఇలా ఫోల్డింగ్ చేయగా 18 ఇంచెస్ వచ్చింది. సో పైన అయితే టేపు కదిలియకుండా అయితే ఇలా కింద అయితే కదిలించుకోవాలండి. కింద కొంచెం టేప్ను జరుపుతూ 18 ఇంచెస్ వరకు అయితే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన కొంచెం జరుపుతూ కింద కొంచెం ఎక్కువగా జరుపుకుంటూ 18 ఇంచెస్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ సైడ్కి చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది. సో మనం ఇక్కడ కింద కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటుంది. దాన్ని అయితే అక్కడ జాయింటింగ్ చేసుకోవచ్చు. సో కటింగ్ కూడా అయిపోయిందండి. లైనింగ్ నేను ఇక్కడ జాయింటింగ్ అనేది ఎక్కడ పడుతుందో చూపిస్తాను. చూడండి, ఇంత జాయింటింగ్ అయితే పడింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 లేయర్స్ మీద అయితే 4 జాయింట్స్ అయితే పడుతుంది. క్లాత్ అయితే ఇది చాలా క్రష్ ఉందండి. ఇలా అంటే నేమో ఇక్కడికో పోతుంది, మళ్ళీ తర్వాత రబ్బర్ లాగా అయితే రివర్స్లోనే వస్తుంది. సో నేనైతే ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ అయితే చేశాను. కాకపోతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే వేరే మోడల్ వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తానండి అది ఏ షేప్లో వచ్చిందో. సో దీంట్లో ఇంకా బాడీ పార్ట్, హ్యాండ్స్, 3 లేయర్ హ్యాండ్స్, 4 లేయర్ హ్యాండ్స్ చేయమంది. సో ఇక్కడ హ్యాండ్స్ అయితే వచ్చేట్టు లేదు, చూడాలండి. ఆలోచిస్తూనే కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ పెట్టాలా, స్లీవ్లెస్ పెట్టాలా అనేసి. సో ఎక్కడి వరకు ఉందో లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి నార్మల్గా ఉండే క్లాత్ అయితే క్లాత్ చాలా మిగిలిపోతుందండి. ఇది అయితే 1.5 మీటర్ క్లాత్. నాకైతే ఇక్కడ ఇదే క్లాత్ మిగిలింది. సో దీన్ని అయితే హ్యాండ్స్ అడ్జస్ట్ చేయాలి. అలాగే అంబ్రిల్లా కూడా ఇది షేప్ అనేది లేదండి. కర్చీప్ ఫ్రాక్ అంటారు చూడండి, అలా అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఆ సైడ్కి ఏమో పైకి ఉంది, మిడిల్లో ఏమో కిందికి ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసామో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే అయితే కర్చీప్ ఫ్రాక్ అయితే వస్తుంది. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది అయితే అర్జెంటుగా కుట్టివ్వాల్సిన ఫ్రాకు కటింగ్ అయితే అయిపోయింది. బాడీ పార్ట్ వెనకాల పెట్టుకునే థ్రెడ్స్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నాకు చిన్నగా మిగిలిన హ్యాండ్స్ అయితే సర్కిల్ మిగిలింది కదండి, అందులో నుంచి అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. 6 years బేబీకే కదా, సో అడ్జస్ట్ చేయాలి. మనం చేసే పనే అది కదండి. చిన్న పీస్ అయినా కూడా అందులో సరిపెట్టేసేయాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, కింద మిగిలింది ఒక లేయర్ అవుతుంది, వెస్ట్ లూజ్ దగ్గరది ఒక లేయర్ అవుతుంది. సో ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.